ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. గత 17 సంవత్సరములుగా 2005లో ప్రారంభించిన ఒక చిన్న పరిచర్య దేవుని కృప వలన బలహీనమైన ఘటమైన నన్ను ఆయన కృపలో కేవలం ఆయన అనుగ్రహంతో ఆయన ముందుకి నడిపిస్తూ వచ్చారు. నేను మొదట్లో సువార్త చెప్పుకుంటూ యవనస్తుల మధ్య మారు మనసు రక్షణ గురించి, బాప్తిసం పొందిన వారిని, సంఘము ఏ విధంగా మనం క్రమంగా ఎదగాలి, ఇటు వాక్యంలోనూ ప్రార్థన జీవితంలోనూ సాక్ష్యం కలిగి ఇలాగ నడుస్తున్నటువంటి పరిచర్య ఒక దినమున ప్రభువు నన్ను ఒక దర్శనం ద్వారా దర్శించారు. ఆ దర్శనము పిలుపునకు నేను అవిధేయుణ్ణి కాకుండా లోబడుతూ ఉన్న పరిచర్యలో ఇది కంప్లీట్గా ఎండ్ టైమ్స్ పరిచర్యగా మారింది. అంటే ప్రభువు నన్ను దర్శించినటువంటి దర్శన దినము 2020 జనవరి. అందులో అక్కడి నుండి నా పరిచర్య కంప్లీట్గా ఎండ్ టైమ్స్ సంఘమును, చర్చను ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు సిద్ధం చేయటం, పరిచర్య చేయటం ఎంతగా నా మీదకి ప్రభావం వచ్చిందన్నట్లయితే చక్కగా ఆరాధన, వర్షిప్, సువార్త, సంఘము ఏ విధంగా నడుచుకోవాలి, యేసుక్రీస్తు సారూప్యంలోనికి, ఇవి ఫౌండేషన్, మూలాలు. ఇక ప్రభు నన్ను దర్శించిన నాటి నుండి ఇదొక దర్శనము. తర్వాత నా సాక్ష్యము నేను తర్వాత మీకు ఒక వీడియోలో పంచుకుంటాను, అప్పుడు వివరంగా ఇవన్నీ వస్తాయి. ప్రస్తుతం అయితే పాస్టర్ ప్రసంగం వెంటనే ఎండ్ టైమ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, ప్రతి ప్రసంగంలో సంఘాన్ని ప్రిపేర్ చేయటం ఎండ్ టైమ్స్ రాకడ గురించి జరుగుతున్న విషయాలు అని మీలో ఎవరికైనా సందేహం రావచ్చు. అందుకోసం ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ప్రభువు నా మీద ఉంచిన భారం. ఇర్మియా చెప్తూ ఉంటాడు కదా, అవి నేను మాట్లాడకూడదు అనుకున్నాను, చెప్పకూడదు అనుకున్నాను, కానీ అవి నా ఎముకల్లో మూయబడి ఉన్నాయి. కాబట్టి నేను మౌనంగా ఉండలేకపోయాను. కాబట్టి సంఘమును ప్రిపేర్ చేయాలి. కాబట్టి నేను ఉన్న చోట, ఆ గ్రామంలో, తెలుగు 2 రాష్ట్రాల్లో, తర్వాత హొండూరస్, స్పానిష్ కంట్రీ, సెంట్రల్ అమెరికా, నేను వచ్చిన ఈ కంట్రీలో సిటీస్లో, గ్రామాల్లో నేను వెళ్తున్న చోట ఇవే నేను చెప్తూ ఉన్నాను, అందిస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా ప్రవచనాన్ని పరిశీలిస్తూ ప్రస్తుత ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అంజూరపు చెట్టు, సమస్త వృక్షంలను గాడ్స్ టైం అర్థమవుతూ ఉంది, వణుకొస్తూ ఉంది. ప్రభు ఎంత సమీపంగా ఉన్నాడు. నేటి సంఘములు, సేవకులు ఇవెందుకు మాట్లాడడం లేదు అనే వేదన కూడా కలుగుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఇవి వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను నీవే జాగ్రత్త పరుచుకోవటం కాదు, ఇతరులు కూడా తెలియచేయండి. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను. చాలా వేగముగా మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అందులో గత 4 రోజుల క్రితం ఇస్రాయేల్ హమాస్ సంబంధించిన ఒక పెద్ద లీడర్ను, హెజ్బుల్లాకు సంబంధించిన మరొక పెద్ద లీడర్ను అసాసినేషన్ చంపేశారు. అయితే హమాస్ లీడర్ అతను ఇరాన్లోని టెహ్రైన్లో చంపబడ్డాడు. ఇరాన్ భూభాగం, అది చంపింది ఇజ్రాయెల్ ద్వారా. కాబట్టి ఇరాన్ ప్రకటించింది, మేము రిటాలియేషన్, ఖచ్చితంగా ప్రతీకార దాడి చేస్తాం అని. ఈ మాట వాళ్ళు చెప్పారు. ప్రపంచ దేశంలో యునైటెడ్ స్టేట్స్ మరికొన్ని కొంచెం సంయమనం పాటించండి, కొంచెం మిడిల్ ఈస్ట్లో పెద్ద యుద్ధం అయిపోద్ది, అలా వెళ్ళొద్దని. కానీ వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే వచ్చే
24 గంటల్లో లేదా 48 గంటల్లో ఖచ్చితంగా ఈ దాడి జరగబోతూ ఉన్నది, స్ట్రైక్ ఇజ్రాయెల్ జెరూసలేం మీద. ఎలా మనకు తెలుసు? ఇవి చాలా ఓపెన్గా ఉన్నాయి. యెరూషలేం వార్తలు మనం చూసినప్పుడు మిడిల్ ఈస్ట్, ఇవి ఒక్కళ్ళు మాత్రమే తెలుసుకునే విషయాలు కాదు, ఇవి అందరికీ ఓపెన్గా ఉన్నాయి. తెలుసుకోండి, చూడండి. ఇరాన్ ఎప్పుడైతే మేము దాడి చేస్తామని ప్రకటించిందో, ఇజ్రాయెల్ పక్షముగా యునైటెడ్ స్టేట్స్ వెంటనే వార్ జెట్స్, ప్లేన్స్, అలాగే వార్ షిప్స్, యుద్ధ నౌకలు, వీటిని తీసుకొచ్చి మోహరింపజేసింది వెంటనే. చూడండి, ఇజ్రాయెల్ పక్షము యునైటెడ్ స్టేట్స్ వచ్చేసింది, అక్కడ మొత్తం మోహరించింది. అయితే ఇక్కడ కొంచెం జరిగినటువంటి కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏమిటన్నట్లయితే, ఇరాన్ పక్షమున రష్యా వచ్చింది. ఇప్పుడు ఇది గమనార్హం. ఇరాన్ వెంటనే రష్యా సహాయం అడిగింది. రష్యాకు సంబంధించినటువంటి మిలిటరీ జనరల్ వచ్చేసాడు గత 4వ తారీఖున, ఈ వారంలో 4వ తారీఖు, ఆగస్టు 4. అతను వచ్చి అక్కడ ఉన్నాడు. అతను ఇరాన్కి కావాల్సినటువంటి వార్ ప్లేన్స్, తర్వాత ఏరియల్ డిఫెన్స్, రాడార్ సిస్టమ్, అటాక్ చేయడానికి, స్ట్రైక్ చేయడానికి, డిఫెన్స్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా వాళ్ళు పంపించారు, ఉన్నాయి ఇటు ఇరాన్ పక్షమున. తర్వాత యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ జనరల్ కూడా, అతను కూడా ఆ రోజు వచ్చేసాడు. ఇజ్రాయెల్ పక్షమున వాళ్ళు ఉన్నారు. ఇది మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఏదో చిన్న హమాస్, హెజ్బుల్లా దాడి చేయటం కాదు. ఇజ్రాయెల్ను స్ట్రైక్ చేయడానికి ఇరాన్కి రష్యా బలగాలు అందుబాటులోనికి వచ్చేసాయి. ఇక వెనకాల ఉత్తర కొరియా, చైనా కూడా మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆలోచిస్తేనే ఇది పెద్ద యుద్ధమని అర్థమైపోతూ ఉంది. కాబట్టి వచ్చే 24 గంటల్లో లేక 48 గంటల్లో ఇది వార్, ఈ స్ట్రైక్ ఖచ్చితంగా జరగటానికి కనిపిస్తూ ఉన్నాయి. అవకాశాలు ఎక్కువగా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రస్తుతం సంఘముగా, చర్చ్, దేవుని బిడ్డలుగా మనం ఈ వార్తలు వింటున్నప్పుడు, ఈ వార్తలు న్యూస్ ఛానల్స్, తర్వాత న్యూస్ పేపర్స్ అన్నిట్లోనూ వస్తాయి. అయితే విశ్వాసులుగా, క్రైస్తవులుగా మన బాధ్యత, యెరూషలేం దాడి గురవుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఖచ్చితంగా మనం ప్రార్థించాలి. మోకరెళ్ళి చేయగలిగితే ఉపవాస ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి, ఉపవాసం చేసి కూడా ప్రార్థించాలి. ప్రభునేసు, యెరూషలేమును కనికరించు, నీ బిడ్డలను కాపాడు. ఈ వార్ అనేది అనివార్యమో, తప్పించడానికి లేదు అన్నట్టు కనపడుతూ ఉంది ఈ దాడి. అయితే మనం ప్రార్థించినప్పుడు కొంచెమైనా ఆ ఇంటెన్సిటీ, తీవ్రత కొంచెం తగ్గే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి మీ ప్రార్థనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి నేను చెప్పడానికి, చర్చ్ సంఘమును వింటూ ఉన్నటువంటి మిమ్మును అలర్ట్ చేయడానికి, ఇది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కాదు, అలర్ట్ చేయడానికి, అప్రమత్తం చేయడానికి మీరు ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా వచ్చే 48 గంటల్లో ఇరాన్ రష్యా సహకారంతో ఇజ్రాయెల్ను స్ట్రైక్ చేయబోతూ ఉంది. మరి అది జరిగితే తర్వాత ఇజ్రాయెల్ ఊరుకుంటారా? వాళ్ళు ప్రతీకార దాడి చేస్తారు. అంటే ఇరాన్, హెజ్బుల్లా, హూతీలు, వీళ్ళు ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేయడానికి ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు డిఫెన్స్ చేయడానికి, రక్షణాత్మకంగా మేము వచ్చామంటున్నారు. కానీ వాళ్ళు ఏమన్నా స్ట్రైక్ చేస్తే రష్యా వాళ్ళు మేము నేరుగా మీ మీదకి స్ట్రైక్ చేస్తాం అనే మాటలు కూడా వాళ్ళు ఉపయోగించారు. ఇది కాబట్టి విశ్వాసులమైన మనము ఖచ్చితంగా ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరొకటి వార్త ముందుకు వచ్చింది.
ఇజ్రాయెల్లో మోరియో పర్వతము అక్కడ ఇప్పుడు అక్కడ ఆ పర్వతము ఆ కొండ మీద ఇస్లాంకు సంబంధించిన మసీదు ఉంది. అయితే అక్కడే సొలొమోను దేవాలయం కట్టాడు. అదే అర్నౌనా కళ్ళము. కాబట్టి అక్కడే మందిరం కట్టాలి. దానికి సంబంధించినటువంటి ఉపకరణములు, వెసల్స్ అండ్ లేవీలు ఎవరు అక్కడ పరిచర్య చేయాలి, వీటన్నిటికీ గత 20 సంవత్సరములుగా ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పడింది. యూదుల్లో కొంతమంది ధనవంతులు ఇది ఏర్పాటు చేసి దీనికి కావాల్సినటువంటి బలిపీఠం దగ్గర నుండి మందసం వరకు ఉపకరణములన్నిటినీ వాళ్ళు రెడీ చేశారు. సరిగ్గా సొలొమోను మందిరానికి ఎలాగైతే ఉపయోగించారో ఆ విధంగా మోషే చెప్పిన విధంగా కొలతలు, ప్రత్యక్ష గుడారము సొలొమోను మందిరంలో ఉపయోగించినటువంటి పరికరములు, వాటికి నమూనా తీసుకుని వీళ్ళు రెడీ చేశారు. తర్వాత లేవి క్రమాన్ని, తర్వాత వీళ్ళు రెడ్ హైఫర్స్, సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఎర్రని పెయ్య, ఇవి కూడా ఒక 5 తెప్పించారు. రెడీగా ఉన్నాయి. ఇది 2 ఏళ్ల క్రితమే జరిగింది. కాబట్టి ఇవన్నీ రెడీగా ఉన్నాయి. దేనికోసం? ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఇజ్రాయెల్ అరియల్ అతను ఒక బులెటిన్ విడుదల చేశారు. మేము రెడీగా ఉన్నాం. లేవి క్రమాన్ని, తర్వాత రెడ్ హైఫర్స్, ఎర్రని పేర్లు ఏ విధంగా మేము రెడీ చేసుకున్నామో ఇవన్నీ ఉన్నాయి. ఇక మేము ఆ స్థలము, ఆ మందిరం కట్టాలి, టెంపుల్. దానికి మేము గవర్నమెంట్ను పుష్ చేస్తున్నాం, తోస్తున్నాం ముందు పని చేయండి అని. ఇది వీళ్ళు ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఈ మాటను ఒక బులెటిన్గా రిలీజ్ చేశారు. మేము రెడీగా ఉన్నాం. ఈ సమాచారం విని నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళు రెడీగా ఉన్నారు, ఇక టెంపుల్ కట్టుకోండి అని గవర్నమెంట్ ఒక మాట రావాలి. అంత రెడీగా ఉన్నాయి. టెంపుల్కి మోల్డ్ రాళ్ళు కూడా రెడీ చేసి పెట్టారు, కార్నర్ స్టోన్స్. ఇవి మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలుగు ప్రముఖ సేవకులు ఉన్నారు కొంతమంది, మీకు తెలుసు. వాళ్ళలో ఒక వ్యక్తి, లేకపోతే వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం మీరు విని ఉంటారు. ఏమిటది? యెరూషలేంలో జరిగేది, ఎర్రని పెయ్య, అక్కడ విషయములు, సంఘము క్రైస్తవులుగా మనకెందుకండి? అది యెరూషలేం ఇశ్రాయేల్ గురించి, యూదుల గురించి, మనకెందుకండి అనే మాటలు మీరు విని ఉంటారు. రైట్? మనకెందుకండి అని అంటున్న వాళ్ళు, నేను వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, వీళ్ళు బైబిల్ అంతటిని పేజ్ టు పేజ్, వచనం వెంబడి వచనం చదువుతున్నారా? ఈ ప్రముఖ సేవకులు. రెండవది, అపోస్తుల బోధ వీళ్ళకి తెలుసా? పౌలు బోధించినటువంటి బోధ, పేతురు వాళ్ళు చెప్పిన విషయాలు ఏమిటి సంఘానికి? అక్కడ యెరూషలేంలో టెంపుల్ కడితే సంఘముగా, విశ్వాసులుగా మనకేమిటి? మనం ముందెళ్ళిపోతాం కదా, ఆ యూదులకి శ్రమ అని. ఇప్పుడు చూడండి, తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక. దేవుని ఆలయంలో క్రీస్తు విరోధి కూర్చుంటాడు. ఆ క్రీస్తు విరోధి, నాశనపాత్రుడు, పాపురుషుడు, సన్ ఆఫ్ పెడిషన్, వాడు కూర్చుంటాడంటే ఆలయం ఉండాలి, ఆలయం కట్టాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ ప్రముఖ సేవకులకి నేను చెప్తున్న ఆన్సర్ చూడండి. ఆలయం ఉండాలి. ఆలయం ఉండాలంటే ఆలయం కట్టాలి. ఆలయం కట్టారంటే అతను వచ్చి కూర్చుంటాడు, అతను వస్తాడు. అయితే ఆ ప్రముఖ సెలబ్రిటీలు, సేవకులు, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సంఘం ముందెళ్ళిపోతుందని. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. సోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలన, మాట వలన మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన ఎవడైనా చెప్పిన ఎడలా వచ్చేసింది, ఇమ్మినెంట్,
సూచనలు ఉండవు, ఎప్పుడైనా వచ్చేస్తుంది, వచ్చేసింది. మనం వెళ్ళిపోయాక ఆ క్రీస్తు విరోధి వస్తాడు, ఆ యూదులకి శ్రమ, అది యాకోబు శ్రమ కదా. ఇర్మియా 37లో చెప్పాడు, అది యాకోబు శ్రమ, జాకబ్ స్టైల్, మనకు కాదు అని చెప్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నాను. వాళ్ళు తెలుసుకోవాల్సింది, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వాళ్ళని అటు ఇటు వేవరింగ్ బెదిరిపోకుండా వాళ్ళని ప్రభువైన యేసుక్రీస్తు రాకడ బట్టి మనం ఆయన వద్ద కూడుకొనటము, ఆయన ర్యాప్చర్ ఇక్కడ చెప్తున్నాడు, ఆయన రావటం మనం కూడుకోవటం అనేది జరగాలంటే మోట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడు పాపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏదైతే ఒక కడబోరులో దేవుని బోరుతో మనం ఎత్తపడతామని చెప్తున్నాడో ఆ విషయం, ఆ మాట జరగాలన్నట్లయితే ముందు భ్రష్టత్వం సంభవించాలి, అపోస్టసీ, సన్ ఆఫ్ పెడిషన్, వీళ్ళు బయటపడాలి. ఆ జరిగితే కానీ ఆయన రాడు, మనం వెళ్ళమని చెప్తున్నాడు. ఆ వచ్చినోడు ఏం చేస్తాడో మనం ఉండగానే, ఎందుకు మనం ఉన్నామని అంటున్నాను నేను. 4వ వచనంలో చూడండి, దేవుని ఆలయంలో కూర్చుండి కనుక ఏ విధంగానే ఎవడును మిమ్మల్ని మోసపరచనీకుడే, లెట్ నో వన్ డిసీవ్స్ యూ, లెట్ నో వన్, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని మనకెందుకు చెప్తున్నాడు? మనం లేనప్పుడు, ఇక్కడ సంఘం లేనప్పుడు. ఇది వాళ్ళకి అర్థం అవటం లేదా? ప్రముఖులకి, లక్షల మందికి ఒక వీడియో పెట్టి పోస్ట్ చేస్తున్న వాళ్ళు నిజం చెప్తున్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం బోధిస్తున్నారు? వాళ్ళు క్రిస్మస్ కేక్స్ కట్ చేయడం తెలిసేమో, ప్రభు బల ఆరాధన గురించి తెలుసుకోవాలి ఇప్పుడు వాళ్ళు. అంత్యదినమున లేపబడేది యేసుక్రీస్తు మనలోను, మనం ఆయనలోనూ ఉండేది. లివింగ్ బ్రెడ్, నిజమైన ఆహారము, ప్రభు బల ఆరాధన గురించి తెలుసుకోవాలి. జీవవృక్ష ఫలం గురించి తెలుసుకోవాలి. క్రిస్మస్ ట్రీల గురించి బహుశా వాళ్ళు బోధిస్తున్నారేమో ఇంకాను ప్రముఖులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటి నుండి బయటికి రండి. ఇది నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన స్పష్టమైన పిలుపుతో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మనం ఇక్కడ లేకపోతే ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుడని ఎందుకు చెప్తున్నాడు? నేను ఇంకా మీద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? డిడ్ యూ రిమెంబర్? డోంట్ యూ? నీకు తెలియదా? నువ్వు వినలేదా అని ఎందుకు మనకు చెప్తున్నాడు? మీకు జ్ఞాపకం లేదా? ఎందుకు మనల్ని అడుగుతున్నాడు? మనం లేకపోతే 100% చర్చ ఉంటుంది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములో జరిగేది మనకెందుకు? అది యూదులకి అన్న వాళ్ళకి మరొక ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. ప్రకటన 12వ అధ్యాయంలో ఒక స్త్రీ సూర్యుని ధరించి చంద్రుడి పాదముల దగ్గర 12 కిరీటములు, 12 నక్షత్రములు ధరించినటువంటి ఈమె గురించి మాట్లాడుతూ, ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గురించి మాట్లాడుతూ ఆమె మగ శిశువును కన్నది అని చెప్తూ, ఘటసర్పము ఆమెను వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు అని మాట్లాడుతూ ఈ సందర్భంలో 17వ వచనం, ప్రకటన 12:17, అందుచేత ఘటసర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకోనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరం నిలిచాను. ఇక్కడ కాంటాక్ట్ సందర్భం ఏమిటన్నట్లయితే, ఒక స్త్రీ సూర్యుని ధరించాను, చంద్రుడి పాదముల దగ్గర 12 నక్షత్రములు. ఎవరు ఆ స్త్రీ? ఆమెను హింసిస్తూ ఉంది ఈ ఘటసర్పము, 7 తలలు 10 కిరీటములు ఉన్న ఘటసర్పము. తర్వాత ఆమె సంతానం. ఇంతకీ ఆమె ఎవరు? హుయిషి, ఎవరు ఆమె? మనకి ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపుకు ఒక కల వచ్చింది, డ్రీమ్. తన సహోదరులకి, తండ్రికి తెలియజేశాడు. ఏమని? సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాగిలిపడి నమస్కరించాయి అని చెప్పాడు. అప్పుడు తండ్రి వెంటనే అతను కొంచెం గద్దించాడు. ఇదేంటి సూర్యుడు చంద్రుడు అంటే తండ్రి తల్లి మేము కూడా నీకు సాగిలి పడతామా 11 నీ అన్నదమ్ములతో పాటు అని కొంచెం గద్దించినా అతను మనసులో పెట్టుకున్నాడు. అది అంటే ఇక్కడ అర్థమైపోతుంది ఆమె ఎవరు? యెరూషలేము. ఆమె ఎవరు? ఇశ్రాయేల్ అని. ఇశ్రాయేల్ నిజమే, అది యాకోబుకి శ్రమే, ఇశ్రాయేలే. వాళ్ళని వాడు హింసిస్తాడు, యెరూషలేమే. అయితే ఆమె సంతానములో శేషించిన వారు, రెస్ట్ ఆఫ్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్, రామ్నెంట్ ఆఫ్ స్ప్రింగ్, శాషము ఎవరు? అయితే వాళ్ళు ఎవరు అని చూస్తే ఇక్కడ యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇంకా నేత్రాలు మూయబడి ఉన్నాయి, నిద్రమత్తులో ఉన్నారు. మెస్సియా వాళ్ళకి తెలియటం లేదు. కాబట్టి ఒకడు మెస్సియాలో వచ్చి టెంపుల్ కట్టుకోండి అని వస్తాడు. యెరూషలేము విభజనలో
అయితే యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఎవరు? క్రైస్తవులు గాక సంఘం గాక ఎవరు? ఇక్కడేమన్నా విడవబడిన విశ్వాసులు సంఘం అని అంటలేదు వాక్యము. శేషించిన వారు, రెమ్నెంట్. అంటే హతులవగా దేవుని కోసం మిగిలిన వాళ్ళు, చర్చ్ శ్రమల్లో వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, యుద్ధము చేయుటకై. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు, సంఘము, చర్చ్, ఈ రెండు విషయాలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. వారితో యుద్ధం చేస్తాడు. ఇదే విషయాన్ని మనం చూస్తే 13వ అధ్యాయము 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయించి వారిని జయింపను, వానికి అధికారం ఇవ్వబడెను. అది ఎవరు వాళ్ళు? పరిశుద్ధులని న్యూ టెస్ట్మెంట్లో మాట్లాడుతున్నప్పుడల్లా చర్చ్, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు, కొలసులో ఉన్న పరిశుద్ధులు ఎలా వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ప్రేమ దేని పెట్టారా, సందేహం లేకుండా మనం తెలుసుకోవాల్సింది ఏమిటన్నట్లయితే, చర్చ్ భూమి మీద ఉండగానే టెంపుల్ నిర్మాణం జరుగుతుంది, యెరూషలేం విభజనకు వెళుతుంది. ఇక ఎన్నో ప్రూఫ్స్ తోటి గతంలో నేను చాలా ప్రసంగాలు చేశాను. 2020 నుంచి నేను యూట్యూబ్ ప్రారంభించాను దేవుని కృపలో. 2020 ఏప్రిల్లో నా చర్చిలో, నేనున్న విలేజ్లో మొబైల్స్ ఎంతమందికి ఉన్నాయి? 15-20 మొబైల్స్ ఉంటాయి ఇక్కడ, అంతే. బహుశా నా చర్చ్ సంఘ పెద్దకి సబ్స్క్రైబ్ చేయడం అంటే ఏమిటో తెలియదు, స్మార్ట్ ఫోన్ ఉందో లేదో నాకు తెలియదు. ఆ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చిన నన్ను దేవుని కృప వలన ఈ సెంట్రల్ అమెరికాలో నేనున్న చోట దేవుడు ఇవి మాట్లాడిస్తూ ఉన్నాడు. ఇవి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవి మీరు చూడండి, అలా ఉన్నవాళ్ళేవో బెరే సంఘం వల్లే. బోధించిన వాడు అపోస్తలుడైన పౌలు ఆ కాలంలోనే ఈ అలాగున్నవో లేదో సంఘము పరిశీలించడానికి పరిశుధాత్మ వాళ్ళకి అట్టే ఆలోచన ఇచ్చాడంటే, ఈ రోజున ఎలాంటి బోధకులు బోధిస్తున్నారు? 7 మార్లు మనం పరిశీలించాలి, ఒకసారి కాదండి, 7 times. తర్వాత మరొకటి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను చూడండి. మరొకటి బంగ్లాదేశ్ రయాట్స్. మీకు అందరికీ తెలుసు, తెలుగు వార్తలు ఇవన్నీ మీరు వింటున్నారు. విద్యార్థులతో పాటు మొదలైంది. నిజానికి విద్యార్థులే కాదు, అక్కడ మిలిటరీ వాళ్ళు కూడా ఒక కూప్, వాళ్ళందరూ కలిపి చేసిన పనిగా కనపడుతూ ఉంది. కాబట్టి ఆ దేశ ప్రధాని భారత్ వచ్చేసింది, శరణార్థులుగా వచ్చేసింది, ఇండియాకు వచ్చేసింది. ఇండియా వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు, షేక్ హసీనా. ఇక జరిగినవన్నీ మీకు తెలుసు, నేను వివరించడం లేదు. కానీ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, మరొకటి బ్రిటన్ లండన్లో రయాట్స్, అల్లర్లు. అక్కడ అసీలం కోసం శరణార్థులు చాలామంది వచ్చారు. అలాగే ఇవి వ్యతిరేకించిన వాళ్ళు, వారితో పాటుగా లండన్ కొన్ని చోట్ల ముస్లింలు మెజార్టీగా ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఈ శరణార్థులు ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ను ధ్వంసం చేయడం, తగలబెట్టడం. ఇక అది ఎంతవరకు వచ్చిందంటే రోడ్డు మీద వాహనాలు తగలబెట్టడం. ఇక బంగ్లాదేశ్లో మీకు తెలుసు 300 పైగా చనిపోయారు. ఇవి జనం మీదకి జనం లేవటం. ఇప్పుడు దేశం మీదకి దేశం మనం చూస్తూ ఉన్నాం, యుద్ధాలు, యుక్రెయిన్, రష్యా, ఈ మిడిల్ ఈస్ట్. జనం మీదకి జనం, కంట్రీ టు కంట్రీ, విత్ ఇన్ ద కంట్రీ, కంట్రీ లోపల. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ప్రియులారా, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని సువార్త మాత్రమే కాదు, దేవుని రాజ్య సువార్త. అనగా ప్రభువైన యేసుక్రీస్తు గొర్రె పిల్లవల మన కొరకు వధింపబడ్డాడు, ఆయన రక్షకుడు, ఆయనలో విశ్వాసం ఉంచి, ఇది సువార్త, గాస్పల్. ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు యూదా గోత్రపు కొత్త సింహం వలె తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. ఆయన ఈ లోక రాజ్యములను ముగించి క్రీస్తు దేశములుగా, ప్రభుత్వములుగా మార్చివేస్తాడు. 1000 ఏండ్లు పాలించబోతూ ఉన్నాడు. సర్వలోకానికి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. సర్వశరీరుల మీద ఆత్మ కుమ్మరించాడు. ఇప్పుడు సర్వశరీరులకి తీర్పు తీర్చబోతున్నాడు. ఇది గాస్పల్ ఆఫ్ కింగ్డమ్, దేవుని రాజ్య సువార్త. వీటిని చెప్పాలి. ఏ చర్చ అయితే దేవుని రాజ్య సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు, ప్రిపేర్ అవ్వండి, ముడత కళంకం లేకుండా నువ్వు జీవించాలని చెప్పడం లేదో, ఆ చర్చలో నువ్వు ఉంటున్నావంటే ఒకసారి మేలుకో. నువ్వు అక్కడ అది నీకు రైట్ చర్చ్ కాదని తెలుసుకోవాలి. సంఘమును ప్రిపేర్ చేయాలి. సంఘానికి షుగర్ కోటింగ్ మెసేజెస్, కాలక్షేపము ఉన్నాయి కదా, దురద చెవులు, కల్పనా కథలు. జరుగుతున్న వాస్తవాలు చూస్తే ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు వాటిని. కానీ అప్పుడున్న కాలంలో మరొక ప్రవక్తలు
మరొకటి చెప్తున్నారు. చూడండి, మొదటి నుంచి ఇది వస్తూ ఉంది. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడు అబద్ధ బోధకులు ఉంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇదిగో మీ సిలువనెత్తుకు మీరు నడవాలి. సిలువుకు శత్రువులు ఎవరు? తమ కొడిపే తమకు దేవుడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వాళ్ళు, పైన వాటిని వెదకుండా ఆగిపోయిన వాళ్ళు. ప్రియమైన బిడ్డలారా, ఒక విలేజ్ నుండి మిషనరీగా దేవుడు నన్ను తీసుకొచ్చాడు సెంట్రల్ అమెరికా హోండురస్ ప్రాంతంలో. అక్కడ నుండి ఈ విషయాలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. నిన్ను నీ కుటుంబాన్ని ప్రిపేర్ చేసుకోండి. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి వార్ వచ్చే 2 రోజుల్లో 48 గంటల్లో ఇరాన్ దాడి చేయబోతూ ఉంది. ఇది ఆల్రెడీ ఏప్రిల్లో చేశారు. అప్పటికి దేవుని కృపలో అడ్డగించబడింది, ఇస్రాయేల్ ప్రాణ నష్టం కలగలేదు. కానీ ఇప్పుడు రష్యా వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఇది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 9:12 6వ దూత బోర ఊదినప్పుడు యూఫ్రటీస్ అనే మహా దగ్గర 4 దూతలు బంధింపబడ్డారు. అంటే వీళ్ళు దేవునితో ఉన్న మంచి దూతలు కాదు, వీళ్ళు పడిపోయిన దూతల్లో ఒక 4 అక్కడ బంధింపబడ్డారు. ఆ దినమనే సాతానుతో పడిపోయిన వాళ్ళు వీళ్ళు. అయితే వీళ్ళు ఒక కాలంలో, ఒక సంవత్సరంలో, ఒక నెలలో, ఒక దినములో, ఒక గడిలో ఒక యుద్ధం జరగాలి. దానికి వీళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఈ పడిపోయిన 4 దూతలు. ఆ సమయం రాబోతూ ఉంది. ఎక్కడ? యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ ఎక్కడ? ఇప్పుడు గోదావరి నది, గంగా నది మనకు తెలుసు. యూఫ్రటీస్ ఖచ్చితంగా సిరియా, ఇరాన్, ఇరాక్, టర్కీ వాటి గుండా ప్రవహిస్తూ ఉంది. అదే మిడిల్ ఈస్ట్ అంటున్నాను. అక్కడే ఇజ్రాయెల్ ఉన్నది. అదే పాలితీన్ ప్రపంచ దేశం అక్కడే ఉంది. చుట్టూ అక్కడే జరగబోతూ ఉంది యుద్ధం. ఇది జరిగినప్పుడు ప్రపంచంలో 3 వంతుల జనం చనిపోతారు. అంటే ఇప్పుడు 800 కోట్లు ఉంటే అందులో 200 కోట్ల మంది. ఇదేమిటి అంటే అణుయుద్ధములను గుర్తుపెట్టుకోండి. మీకు విషయం నేను తెలియజేస్తున్నాను. ఆగస్టు 6 తారీఖు అనగానే చాలామందికి తెలుసు, జపాన్లోని హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబు మొట్టమొదటిగా యునైటెడ్ స్టేట్స్ ప్రయోగించారు. దానికి పేరు కూడా ఉంది, లిటిల్ బాయ్ అని. ఇక అది వేసిన క్షణమే ఒక 80,000 మంది చనిపోయారు. ప్రియమైన బిడ్డారా, అణు ఆయుధములు ఇప్పటికి హిరోషిమా, నాగసాకి కంటే 100 రెట్లు శక్తివంతమైన బాంబులు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఎవరికి ఉన్నది? రష్యా వాళ్ళకు ఉన్నది. చూడండి, ఒకటి 80,000 మందిని చంపితే తర్వాత ఆ రేడియేషన్కి, తర్వాత క్షతగాత్రులు, తర్వాత అంగవైకల్యము, క్యాన్సర్లు బారిన పడిన వాళ్ళు మరి 1000 మంది ఉన్నారు తర్వాత. కాబట్టి ఇప్పుడు అతి శక్తివంతమైనవి మన భారత్ కూడా ఉన్నాయి. పక్కన పాకిస్తాన్, చైనా, ఎక్కువ ఇవి రష్యాకు ఉన్నాయి, తర్వాత యునైటెడ్ స్టేట్స్. కాబట్టి ఇవి వాళ్ళు పట్టుకుని యుద్ధం చేయబోతున్నారు. అందుకనే 200 కోట్ల మంది చనిపోవటం. కాబట్టి తెలుసుకుంటున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుని ఆత్మతో తీసుకొస్తున్న వచనాలు, వాక్యాలు మీరు వింటున్నారు. బెరే సంఘం వల్లే ప్రిపేర్ అవ్వండి. చూడండి అలా ఉన్నవో లేదో ప్రవచనాన్ని. తర్వాత మిడిల్ ఈస్ట్లో నిజంగా అలా జరుగుతున్నవా? ప్రభు చెప్తున్నాడు, చూడండి అంజూరపు వృక్షాన్ని, సమస్త వృక్షాలని చూడండి, సమస్త దేశాలను, ఇటు యూరప్ను, ఇటు మిడిల్ ఈస్ట్ను ఏం జరుగుతూ ఉందో. అలాగే దేని కృప వలన దేవుడు ఇటు హిందువులను, అరబ్బులను అందరిని ఆయన రక్షించాలి అంటే నిజానికి కొన్ని చోట్లకి వెళ్ళి మనం వాక్యం చెప్పలేం. ఉత్తర కొరియాకి, దక్షిణ కొరియాలో పాలించి ఉండడని మనం చెప్పుకుంటున్నాం. మరి ఉత్తర కొరియా సంగతి ఏమిటి? ఏ మిషనరీని అడుగు పెట్టరు. అంతేందుకు పాకిస్తానే వెళ్ళనివ్వరు. కాబట్టి బంగ్లాదేశ్ పరిచర్యకి అవకాశం లేదు. ఇలాంటి దేశాల కోసం ప్రార్థించండి, ఇస్లాం కోసం, ఖురాన్ బంధకాల నుంచి, ఉత్తర ఆఫ్రికా ప్రజల గురించి. ఎటు వెళ్ళలేము, ఏమి చేయలేని పరిస్థితుల్లో దేవుడు ప్రతి వ్యక్తికి వరం ఇచ్చాడు. ఏమీ లేదనుకున్న వాళ్ళకి ప్రార్థన వరం. ఉన్న చోట మోకరించి లేదా కూర్చొని నీ ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థించండి. ఏ ప్రదేశం మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి అన్ని దేశాలు చుట్టూ రావచ్చు. ఆసియాలో ఉన్న దేశంలో, యూరోప్లో ఉన్న దేశంలో, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, అన్ని చోట్లకి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. ఆ దేశాల పేర్లు చెప్పి ప్రార్థించండి. ఇలా చేస్తే 2-3 కలిసి ఉజ్జీవంలో మనం భాగస్థులం అవుతాం. ఉజ్జీవంలో సమిధులం అవుతాం, ఒత్తులవుతాం, మండుతాం దేవుని కొరకు. కాబట్టి ఖచ్చితంగా ప్రియమైన బిడ్డలారా, ఇరాన్ ఈజ్ గోయింగ్ టు స్ట్రైక్ ఇజ్రాయెల్.
మరి అంతటితో ఆగిపోదు. ఇజ్రాయెల్ వెనక్కి మళ్ళీ రిటాలియేషన్. కాబట్టి ఇవి అనివార్యము. వి కాంట్ స్టాప్. మనం ఆపలేనివి ఇవి జరగబోతూ ఉన్నాయి. అయితే మనం చేయాల్సింది మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేద్దాం. అలాగే దేవుని కృప వలన మీలో చాలామంది ద్రాక్షావళిని అనే పాట చాలామంది చూశారు, మంచి కామెంట్స్ పెట్టారు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చాలామందికి తెలియనటువంటి ఒక నేమ్లెస్, ఏమీ లేనటువంటి వ్యక్తిని. అయితే ఆ పాటల్లో దేవుని వాక్యము జీవం ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నాడు. అలాంటివి నిజంగా మేము చెన్నై సిస్టర్ హేమజాన్ని ప్రోత్సహించే ఒక చిన్న సంఘము నుండి, నేను ఒక్కడిని కాదు, బ్రదర్ సిస్టర్స్ నమ్మకమైన వాళ్ళు సపోర్ట్ చేయడంలో అలాంటి పాటలు వచ్చాయి. ఇంకా మంచి పాటలు ఉన్నాయి. వాటిని నేను తర్వాత వీడియోలో పెడతాను, మీరు జాగ్రత్తగా వినండి. వర్షిప్ పాటలు ఉన్నాయి, సువార్త పాటలు ఉన్నాయి. పాటలు మనం చూస్తున్నప్పుడు సాధారణంగా ఎలాంటి పాటలు వస్తున్నాయి? దేవుణ్ణి ఆరాధించి వర్షిప్ చేసే పాటలు, ఆయన మహిమను గురించి. అలాంటివి ఉన్నవా పాటల్లో నేడు? నా కన్నీళ్ళు దురుస్తాడు, నీ కన్నీళ్ళు దురుస్తాడు, ఇవైనా పాటలు? ఎంతసేపు సెల్ఫిష్, నాకు ఇది చేశాడు, అది చేశాడు. పిల్లలకి పేరెంట్స్ కూడా కన్నీళ్ళు దురుస్తారు, తెలుసు కదా మీకు. అయితే దేవుడు చేసేదేమిటి? హృదయంలో ఉన్న పాపాన్ని తుడుస్తాడు. అది ముందు తెలుసుకోండి. యేసుక్రీస్తు వల్లే మనం మారటానికి, నడవటానికి. పరలోకంలో వినిపించే వర్షిప్ ఏమిటి? పరిశుద్ధుడు. శక్తివంతుడని వాళ్ళు మాట్లాడడం లేదు, పరిశుద్ధుడు అంటున్నారు. మొట్టమొదటిగా దేవుణ్ణి వర్షిప్ చేసే పాటలు కావాలి. అవి వచ్చాయి, మీ ముందుకి రాబోతూ ఉన్నాయి. అలాగే దేవుని కృప వలన నేను వచ్చినప్పుడు మరి ఎన్నో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను. కాబట్టి వీటన్నిటి కోసం ప్రార్థన చేయండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. మనందరం కలిసి ఒకసారి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. కనికర సంపన్నుడా, జీవము గల దేవ, పరిశుద్ధుడా, మరొకసారి నీ బిడ్డలను ఈ విధంగా కలుసుకోవటానికి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు, నా చర్చిలో మారుమూల గ్రామంలో అక్కడ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీకు తెలుసు ఒక 20 మంది ఉంటారేమో. అక్కడ ఉన్న మొబైల్స్ అన్నీ ఉన్నాయి. కానీ మీరు మొదటిసారిగా ఒక 1000 మందిని దాటే కృప ఇచ్చారు. అందులో ప్రతి వ్యక్తి కోసం ఇప్పుడు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి, వారి కుటుంబాలు, వారి భార్యలు, భర్తలు, బిడ్డలు. ప్రభువైన యేసుక్రీస్తు, వారిని నీ మహిమలు రాకడకు సిద్ధం చేయండి, అప్రమత్తం చేయండి, అలర్ట్ చేయండి. అలాగే మేమంతా యెరూషలేము కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. యెరూషలేము, పైనున్న యెరూషలేము మాకు తెల్లని మీరు చెప్తున్నారు. యెరూషలేముకు వేదన యుద్ధ దినములు వస్తూ ఉన్నట్టుగా మాకు కనపడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు, నీ బిడ్డలను, నిబంధన ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మీరు యుద్ధములు ఆపగలరు, బల్యమును, యుద్ధములను ఆపగల దేవుడు. 41 కీర్తనలు మేము చూస్తూ ఉన్నాం. బల్యమును తెగనరుకు వాడవు నీవు. దయచేసి సమాధానం ఇవ్వండి, సమాధాన పట్టణానికి, యెరూషలేము క్షేమం. అలాగే హిందువులు, ముస్లింలు, అరబ్బులు, ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, తుపాకీ నీడ ఉన్న సంఘం, ఉత్తర ఆఫ్రికా, అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. స్వప్నముల ద్వారా వారిని దర్శించండి. కొన్ని చోట్లకి మేము వెళ్ళలేం మిషనరీలుగా, వాళ్ళతో మీరు స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా, సిలువ దర్శనం ఇచ్చి మాట్లాడండి. అలాగే ఈ వింటున్న వాళ్ళు ఎవరైతే పరిచర్య భారం కలిగి చేస్తున్నారో వారిని బలముగా దీవించండి. నీకోసం కొంచెమైనా పనిచేస్తున్న వాళ్ళని ఆశీర్వదించి బలపరిచి ప్రతి అవసరము నీ మహిమలో తీర్చండి. వాళ్ళ దీపములు వెలిగించండి, నడుములు కట్టండి, ఆర్థికంగా వాళ్ళని బలపరచండి. మరొకసారి తెలుగు ప్రజలందరి కోసం మొరపెడుతూ ఉన్నాం. ప్రముఖ సేవకులు, విలేజ్లో ఉన్న సామాన్యులు అందరినీ మరొకసారి పరిశుద్ధాత్మ మాట్లాడి నాకు ఇచ్చిన భారము అందరూ తెలుసుకుని నీకోసం సిద్ధపడటానికి సంఘమును ఆ విధంగా సిద్ధపరచమని, వింటున్న నీ బిడ్డలకు ఆరోగ్యము, కృపను, బలమును, ప్రతి అవసరత తీర్చగలిగిన శక్తి, ఐశ్వర్యం ప్రసాదించమని మా ప్రియుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానామములో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
యెరూషలేమా యెరూషలేమా మహాదేవుని రాజ్యపట్టణమా యెరూషలేమా మహోన్నతుని సియోనుపురమా నీ ధూళి దులుపుకో లేచి నిలబడు బలము ధరించుకో నీ ధూళి దులుపుకో లేచి నిలబడు బలము ధరించుకో సుందర వస్త్రం ధరించుకో యెరూషలేమా మహాదేవుని రాజ్యపట్టణమా యెరూషలేమా మహోన్నతుని సియోనుపురమా